హైదరాబాద్ యూసఫ్గూడలో ఘోరం జరిగింది. జవహర్ నగర్లో జరిగిన ఘటనలో గాయపడిన ఓ చిన్నారి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఉదయం అనుమానాస్పద స్థితిలో కీర్తివేణి, యోగి, నరసమ్మ అనే చిన్నారులకు కాలిన గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించారు. క్షతగాత్రులను ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా ఓ చిన్నారి చికిత్స పొందుతూ మృతి చెందింది. అన్ని చూసిరు, అన్ని గ్యాస్లు అయితే నార్మల్గానే ఉన్నాయి. ముగ్గురు పిల్లలు గేట్ కాడ ఆడుతున్నారు. ముగ్గురు పిల్లలు గేట్ కాడ ఆడుతుండి గేట్ ఎగిరి బయట పడ్డది. ముగ్గురు పిల్లలు గోడకేసి ఇదయ్యారు. ఎంబడే తోలు ఊసిపోయింది సార్. మరి అక్కడ ఏమి జరిగింది ఏంటి అనేది పోలీస్ ఎంక్వైరీలో తేలుతుంది సార్. మాకైతే ఇప్పుడు వరకు అయితే గ్యాస్లు అయితే నార్మల్గా ఉన్నాయి. 3 సిలిండర్లు ఉన్నాయి. 3 సిలిండర్లు బాగానే ఉన్నాయి. కరెంట్లు నేనే బంద్ చేసిన సార్. కరెంట్లు కూడా బాగానే ఉన్నాయి. కరెంటు స్టాకులు అట్లాంటివి ఏం లేవు. కరెంట్లు కూడా బాగానే ఉన్నాయి. మరి అదేంటనేది పోలీస్ ఎంక్వైరీలో ఏం తేలుతుందో తెలియదండి. హైదరాబాద్ జవహర్ నగర్లో బండల కింద పేలుడు సంభవించిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఈ ఘటనకు జిల్టన్ స్టిక్స్ కారణం కాదని తేల్చారు. ఇప్పుడే కారణాలు చెప్పలేమన్నారు.